శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన సమస్యలను వెనువెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ హిరమండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు గిరిజన సమస్యలపైన నేతలు, గిరిజనులు కలిసి సంయుక్తంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. పేరు నమ్మక రామారావు అండి. మా విలేజ్ కోర్మ వలస అంటే ఈ మరిగూడ పంచాయతీలో కలవలసిన గ్రామము. కానీ మా సమస్య అంతే చాలా పెద్దది ఉంది సార్. ఎందుకంటే కొండ ఎత్తు, ఇల్లులు నోతు, ఆ వర్షాకాలంలో ఇంట్లో దూరిపోయి అనారోగ్యంగా మేము చెడిపోతాం. మాకు ఒక వరద కూడా నిర్మిస్తారని మరీ కూర్చున్నాం సార్. తర్వాత మంచినీరు లేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం కోరమర్స్ గ్రామస్తులు. చాలా అంటే ముసలి వాళ్ళు కానీ గర్భిణీలు కానీ ఆ వాటర్ లేకపోవడం వల్ల జలగడ్డ నీరు తాగి అనారోగ్యంగా మేము హాస్పిటల్లో గురవుతున్నాం సార్. నా పేరు రమేష్. మా మరిగూడ పంచాయతీలో మాది చిలకరగూడ గ్రామము. మా మరిగూడ పంచాయతీకి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అలాగే మా గ్రామం కూడా ఉన్నాయి. మా రైతులకు గిరిజనేతల నుండి చాలా రకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. గవర్నమెంట్ నుండి మాకు ఏ ఆధారాలు లేకపోవడం వల్ల మేము సాగు చేసే భూములకి, అలాగే రోడ్డు సౌకర్యం కూడా లేదు. అలాగే మా గ్రామంతో పాటు మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఇటువంటి సమస్యలు చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మన సర్పంచ్ గారు, తర్వాత మన రాజేష్ అందరూ చెప్పినట్టు రోడ్డు సౌకర్యాలు లేకపోవడం వల్ల మాకు వాహనాలు ఊళ్ళోకి సరిగ్గా రాకపోకలు లేవు. మేము మధ్యదారికి మా పేషెంట్లకు కానీ ఎవరికైనా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరిగూడ పంచాయతీ దాసమానగూడ గ్రామానికి వార్డు మెంబర్ని. సమస్యలు ముఖ్యంగా భూ సమస్య. ఒక మనిషి బ్రతకాలన్నా, ఒక మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరిపించాలన్నా భూమి కావాలి. కనీసం ఒక మనిషి తాలూకా వేస్ట్ పదార్థం పడివేయాలన్నా భూమి కావాలి. అటువంటి భూమి సమస్యల్లో మేము ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాం. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో అదానీ నుంచి నేతలకు భారీగా ముడుపులు అందాయన్న ప్రపంచవ్యాప్తంగా గొగ్గోలు పెడుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తును జరిపి ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. సిపిఐ దేశవ్యాప్తంగా జాతీయ సమితి పిలుపు మేరకు మంగళవారం నాడు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, పూర్తి న్యూస్, తిరుపతి. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని అమెరికా కోర్టులో ఈరోజు బహిర్గతం అయింది. అదాని వాడు ఇచ్చాడని చెప్పి బహిర్గతం అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పైన, అదాని పైన క్రిమినల్ కేసులు పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేయమని చెప్పి సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదాని ప్రభుత్వ ఆదాయాల్లో నడుస్తున్నటువంటి సంస్థలపైన పెట్టినటువంటి అగ్రిమెంట్లు పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లోని ద్రమ్ము ట్రాక్టర్లు డ్రైవర్లకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు తమ ట్రాక్టర్ను నడిపేటప్పుడు రహదారులను విధ్వంసం చేసే విధంగా దమ్ము చేసే టైర్లతో తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, పొలాలకు పోయే రోడ్లపైన పళ్ళ చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ పాడవుతున్నాయని తెలిపారు. అందుచేత ఎవరైనా సరే రోడ్డు మీదకు దమ్ము చక్రాలతో రహదారిపైకి వస్తే అటువంటి వాహనాలను సీజ్ చేస్తామని ఈ సందర్భంగా సిఐ హెచ్చరించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. మీ అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైనా సరే దమ్ము చక్రాలతో, అది కృషి ట్రాక్టర్ అవనండి, పెద్ద ట్రాక్టర్ అవనండి, సీజ్ చేసి కోర్టుకు పెడతాం. దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు. ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి. ఈ విషయంలో అందరూ కూడా, రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పళ్ళ చక్రాలతో రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద, తార్ రోడ్ల మీద, అలాగే మన పొలాలకు వెళ్లే రోడ్లని కనుక ఎక్కిస్తే వెంటనే తెలియజేస్తే ఆ ట్రాక్టర్లు సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అనునిత్యము పని ఒత్తిడితో సతమతమయ్యే జర్నలిస్టులకు ఆట విడుపుగా క్రికెట్ టోర్నమెంటుకు అవసరమైన
కిట్లను సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులకు అందించినట్లు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ 2 టౌన్ మున్సబు వీధిలో గల సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో జర్నలిస్టులకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. గారు ఈవేళ రాజ్యసభ నామినేషన్ సందర్భంగా మంచి రోజు సందర్భంగా ఈరోజు మన జర్నలిస్టు సోదరులకి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ పెద్దాపురంలో నిర్వహిస్తున్న సోమలకోటలో టోర్నమెంట్కి ఒక సండే జరుగుతుందండి 15వ తారీఖుని. ఇలా మన తోట సిద్ధులు గారు వారికి కిట్ అడిగారు. కిట్ అడిగితే మన జర్నలిస్ట్ సోదరులకి అందరికీ ఈ కిట్ ప్రొవైడ్ మా సామాజిక ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు వాళ్ళ కిట్ ఇస్తున్నామండి. వాళ్ళు మంచి టోర్నమెంట్ ఇంకా జరిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మన సామాజిక ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జర్నలిస్ట్ సోదరులకి అందరికీ చేస్తామండి. Please like, share, subscribe our channel.